జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశేష జనవాహిని నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో వాహన డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్న జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగలం సభతో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. 2 బటన్లు నొక్కి వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ రామకృష్ణారెడ్డి. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల. ఆలయ పండితుల మంత్రోచ్చరణతో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించిన రామకృష్ణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనసంద్రం మధ్య సాగింది. సీఎం జగన్ ని శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, రైల్వే కోడూరు, పొంగనూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. గురువరాజుపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిసి ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సరళిని వివరించారు. తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడని, చంద్రబాబు అవహేళన చేస్తే ఇలా చూపించాడు. అంతటితో కాకుండా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనే సరికే కాదు, వేలి ముద్రగాడు అని కూడా అని చంద్రబాబు అనేశారని గుర్తు చేశారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమేనని జగన్ తెలిపారు. పరిపాలన చేసిన తర్వాత కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒకవైపున చెబుతూ మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను? సొంత ఆటోలు కొనుక్కొని, సొంతంగా ఈరోజు ట్యాక్సీలు ఎంతమందో తెలుసా? అక్షరాల 3,93,655 మంది.
కొత్తపేట ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదినన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. 100% అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రావులపాలెం అంటే గేట్వే ఆఫ్ కోనసీమ. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురు చూస్తున్నట్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 2 బటన్లలోకి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమలో ఎప్పుడు లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారు. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతికి, అక్కడ జగన్ రెడ్డి అవినీతికి అంతు లేకుండా పోయిందన్నారు. జగన్ గ్యాంగ్ మహా దోపిడికి రాష్ట్రం బలైపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసింది ప్రజల కోసమే అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పడిన శని పోవాలని మొదటి నుండి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాపడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, పూర్వ వైభవం కల్పించాలన్నదే తెలుగుదేశం ఏకైక లక్ష్యమన్నారు. శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడిగిన ఇబ్బందులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమన్నా భయపడి ఇంటికి మారిపోయామా మేము? అందుకే నేను భరించా, ఎన్నో అవమానాలు పడ్డా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా అందరినీ హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, దాడులు అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా. జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటాడుతున్నాడు తల్లి మిమ్మల్ని చెప్పారా? చెప్పంటే మహిళలు చెప్పండి. చెప్పారు, చిత్రపైకెత్తండి. చెప్పారు, చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని సజ్జల తెలిపారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగాని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు, జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. అవ్వాతాతలకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం టీడీపీ అని మీరు చెప్తున్నారు. టీడీపీ కాదు వైసీపీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ రాజమండ్రి అభ్యర్థి నేనే పెన్షన్ వాలంటీర్లతో ఇవ్వకుండా ఆపించాను అన్రికార్డెడ్గా ప్రెస్ మీట్ ఎలా చూస్తారు సార్? అంటే అందరికీ తెలిసింది. అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్ గా అన్నాడు. కానీ
వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈసీ అనకాపల్లిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో నూతన ప్రచార రథాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా తయారు చేసినటువంటి ప్రచార రథాన్ని అనకాపల్లి ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో గురువారం ఉదయం కొనతాల రామకృష్ణ అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ పండితుల మంత్రోచ్చరణతో నూతన ప్రచార రథాన్ని ప్రారంభించారు. మొదటిగా ఆర్య వైశ్యులతో ప్రారంభించుకోవడం శుభ పరిణామంగా భావించి ఇమ్మడిచెట్టి నాగబాబు, పద్మజ దంపతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం కొనతాల రామకృష్ణతో జనసేన నాయకులు శ్రీ రామదాసు గోవింద, తాడి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, బొడ్డెడ జోగినాయుడు, కొనతాల సంతోష అప్పారావు నాయుడు ప్రచార రథంపై ఎక్కి అభివాదం చేస్తూ పట్టణ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు నాకు కాదు.
నీ తొక్కు అదిరే నీ పాలనకి మట్టే పెట్టు మన బతుకుల మార్చ పార్టీని నమ్ముకుని కష్టించి పనిచేసే కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోతే ఏ పార్టీ మనుగడైనా కష్టతరం అవుతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గురువారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం ప్రశాంతి నగర్లోని పార్టీ సమన్వయకర్త అడారి రమేష్ నాయుడు స్వగృహం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీ వారితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా తమని ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని విస్మరించి వేరే జిల్లాలకు చెందిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఉనికి ఇటువంటి చర్యలతో ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధినేతలు ఆలోచించి అభ్యర్థుల ఎంపికలో సమితి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే ప్రతిఘటన తప్పదని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ షఫీఉల్లా, వినుకోటి రాము, ఆర్ఆర్ నాయుడు, లక్ష్మోజీ, బైలపూడి రాంబాబు, కడియం శివాజీ, గండి సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, శర్మారెడ్డి గారు మీటింగ్కి తీసుకెళ్ళాం. అయినా మమ్మల్ని ఎక్కడ ఇంత కోరల్సి ఉన్నా మమ్మల్ని ఎక్కడ మైండ్ చేయకుండా ఎవరు పడితే ఎవరికి టికెట్ ఇచ్చేస్తే ఎలా పని చేయమంటారు? 5 సంవత్సరాల బట్టి జెండా మోస్తాను కదా, ఎవరితో ఒక కార్యకర్తతోటనే విసిట్టారా? అలాగనే గిరిజరాజు గారికి, తర్వాత ధర్మారెడ్డి గారికి నా హృదయపూర్వక అభివందనాలు. పెందుర్తి నియోజకవర్గానికి అనుకూలమైన అభ్యర్థికి టికెట్ ఇస్తే మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఈ క్యాండిడేట్ మార్చే వరకు మా ఉద్యమిస్తామని మీ అందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. ముందుగా ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం. పార్టీ మనుగడలో రోజుల నుంచి కూడా మా పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. గత 2019 నుంచి 2024 వరకు కూడా పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చేయడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు పెందుర్తి నియోజకవర్గం కాదు, పెందుర్తి లోకల్ కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక వ్యక్తిని మీకు ఇదిగో ఇక్కడ మేము మీకు ఎమ్మెల్యే పెడుతున్నాం అని చెప్పడం అధిష్టానం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. వెంటనే పెందుర్తి నియోజకవర్గం సీట్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ దీనికి తగిన రీతిలో దీనికి పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 6వ తారీఖున ఉదయం 10 గంటలకు పెంటకోట కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త రాజ్యసభ సభ్యుల వైవి సుబ్బారెడ్డి పాల్గొంటారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుతో అనకాపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని, ఈ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లి పట్టణంలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎంపీ క్యాండిడేట్ ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి క్యాడర్కి పరిచయం చేస్తూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, క్యాడర్ అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా నాయకులందరూ నిర్ణయించుకొని దీనికి ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తూ రేపు శనివారం ఉదయం 10 గంటలకి పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎంపీ క్యాండిడేట్ ముత్యాల నాయుడు గారిని పరిచయం చేయడం జరుగుతుంది అందరికీ. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అలాగే పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అందరూ, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంపీ పరిధిలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అటెండ్ అవ్వాలని, అందరూ కలిసి వచ్చి ముత్యాల నాయుడు గారిని ప్రోత్సహిస్తూ ఆయనకి ఆశీస్సులు అందరూ అందజేయాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తాంటికొండ రెవెన్యూ పరిధిలో గల గాదెలపాలెం రైతాంగానికి నూజివీడు మొక్కజొన్న సీడ్స్ కంపెనీ వారు విత్తనాలు పంట పెట్టుబడికి 30,000 రూపాయలు ఇచ్చి 80,000 నుండి ₹1,00,000 ఆదాయం వస్తుందని రైతులను నమ్మించి పంట వేయించారని, అవి నకిలీ విత్తనాలు కావడంతో మోసపోయామని రైతులు వాపోతున్నారు. ఈ సీడ్ కంపెనీ ప్రతినిధులు గోకవరం మండలం ఎర్రపాలెంకు చెందిన పంతం వీరబాబు, కాటవరం గ్రామానికి చెందిన గోడపాటి శ్రీనివాస్ అలియాస్ బాబీ అనే వీరు ఇరువురు గాదెలపాలెం గ్రామం వచ్చి నూజివీడు ఆడ మగ 1246 అనే
అనే రకం నకిలీ విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసం చేశారని, తక్షణమే స్పీడ్ కంపెనీ వారు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే మాకు దిక్కు అంటూ మొక్కజొన్న పంట వేసిన గాదెలపాలెం రైతులు మొరపెట్టుకుంటున్నారు. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ రెవెన్యూలో గల గాదెలపాలెం రైతులమండి. నూజివీడు సీడోళ్ళు మాకు విత్తనం ఇచ్చి 30,000 పెట్టుబడి సాయం ఇచ్చి ₹1,00,000 వస్తుందని ఆశ చూపించి మాతోటి స్పీడ్ మొక్కజొన్న వేయించారండి. తీరా చూస్తే అవి గింజ పోసుకోలేదు, ఉత్తుకండిలో ఉన్నాయి. ఏటని కంపెనీ వాళ్ళని అడుగుతుంటే మేమేమో 5 టన్నులు 4 టన్నులు అవుతుంది అన్నారు. ₹1,00,000 84,000 నుంచి ₹1,00,000 వస్తుంది అన్నారు. ఏటని అడిగితే మీకు 60,000 ఇస్తాము, మీ చేతనైన పని మీరు చేసుకోండి అంటున్నారు. అప్పుడే 3 సిట్టింగ్లు వేసారు. 3 సిట్టింగ్లు కూడా 60,000-65,000 అంటున్నారు. ఇంకంతకుమించి పావాలు ఇవ్వలేమంటున్నారు. రైతుల్ని ఇలాంటి కంపెనీలన్నీ నాశనం చేసి ఆత్మహత్యలు చేసుకునేలాగా దారి తీస్తున్నాయి. గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయకపోతే మందు డబ్బాలో తాగుతుంది తప్ప మాకు వేరే మార్గం లేదండి. అందరూ కౌలు రైతులు, ఏ ఒక్కడో సొంత రైతు లేడు. పెళ్ళాల మెళ్ళలో పుస్తులతో తాకట్లెట్టి పెట్టుబడి పెట్టామండి. అందరూనే సార్వాలోని ఫస్ట్ పంట తుఫాన్ వచ్చిపోయింది. రెండో పంట ఇలాగా స్పీడ్ కంపెనీ చేతుల్లో పడి రెండోసారి నష్టపోయాం. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని ఈ రైతులందరినీ ఆదుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఆదుకున్న సమయంలో మాకు ఆత్మహత్యలు తప్ప రెండో మార్గం లేదని ప్రభుత్వం వారిని మరీ కోరి ప్రార్థిస్తూ రైతుల తరఫున మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మేమంతా సిద్ధం సభకు హాజరైన ఎంపీగా పోటీ చేయుచున్న యలమలశెట్టి సునీల్, శ్రీ మొత్తు వంకాయ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. యలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ని మరల ముఖ్యమంత్రిని చేస్తారని, అన్ని వర్గాలు కూటమిగా ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీని ఏమి చేయలేవని ఆయన కొనియాడారు. అనంతరం 300 మంది పైగా వైసీపీ కండువా వేసి సన్మానించారు. చందుర్తి ప్రజల్ని సునీల్ ఎంపీగా వంగ గీతా విశ్వనాథ్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం యలమంచి సునీల్, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా బాబ్జీ, బత్రి సాయి, పత్తిపాడు సర్పంచ్ హోటర్ రామకృష్ణ, ఉలవకల్ రోవరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబ్జీ గారు పార్టీలోకి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. వారికి మేమందరం కూడా స్వాగతం చెప్తున్నాం. ఇంకా కొంతమంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఈ ప్రసంగం అయిన వెంటనే మన మిగతా వారిని కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. అందరూ కూడా ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఈరోజు జరుగుతున్న ప్రభుత్వము తీరు ఎట్లా నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ఆచరణ విధానం కానీ సింపుల్గా చాలా చిన్నగా కూడా మన ఎంపీ అభ్యర్థి గారు యలమలశెట్టి సునీల్ గారు వివరించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా గ్రామాల్లో నాయకుల ఐక్యత చాలా అవసరం. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ప్రజలకి ఏది ప్రభుత్వం నుంచి జరగాలన్నా కూడా నాయకులు లేకుండా ఏది జరగదు. నాయకులు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మధ్య వారధులు గ్రామాల్లో ఉండే నాయకులందరూ. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ప్రపంచ దేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్ గారి యొక్క పరిపాలనా విధానం నడుస్తున్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చంద్రతి గ్రామంలో భారీ ఎత్తున యువకులు ఇంచుమించు 300 మంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వచ్చి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్ప సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించారో దానంతటికి కూడా ఇదయ్యి ఈ రోజున మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏ మాదిరిగా అయితే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే విధానాన్ని కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ ఏ మాదిరిగా తూట్లు పొడిచే విధానాన్ని కూడా వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి గమనించి ఈ రోజున చేదరు పుట్టి ఆ పార్టీల నుంచి వదిలేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీళ్ళందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలి, పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఈ రోజున చందుర్తి గ్రామంలో పిల్లా బాబ్జీ గారు కానీ అలాగే మన సోదరులందరూ కూడా ఒక 300 మంది పైచీకి ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ
తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఎంత గొప్పగా పరిపాలన అందించారంటానికి ఈ రోజున ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పలుకుతున్న స్వాగతమే దానికి నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీషటి సత్యవతి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బోడెడ ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 10 నెలలుగా వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని, అలాంటిది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల 1వ తారీఖున అవ్వతాతలకు అందవలసినటువంటి పెన్షన్ను రానివ్వకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్ అందకుండా చేయడం ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఈ కుతంత్రాలన్నీ గమనిస్తూ ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ 1వ తారీఖు రాకపోవడంతో చాలా మంది అవ్వతాతలు సచివాలయం వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సచివాలయం దగ్గర ఉదయం నుండి అవ్వతాతలు మండు టెండలో ఇబ్బంది పడుతున్నారని, కనీసం అవ్వతాతల మీద జాలి లేకుండా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఓటు ద్వారా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, గున్నయ్య నాయుడు, దంతులూరి శ్రీధర్ రాజు, డాక్టర్ కాంట్రికుల యశ్వంత్, పెద్దశెట్టి గోవిందు, పెంటకొట్ట శ్రీను, వి భూలోక్ నాయుడు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల 2019 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండల్లో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే 2014 నుంచి 2019 వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అవ్వాతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పరిపాలన సాగించారు. దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షస పాలన అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలంటరీ వ్యవస్థని వాలంటీర్లని దుర్భషలాడి వాలంటీర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందుకునే వాళ్ళు లాస్ట్ 2-3 రోజుల నుంచి 1వ తారీఖున మాకు పెన్షన్ వచ్చేది, ఈరోజు 2-3వ తారీఖు అయినా కానీ పెన్షన్ రాలేదు, మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలంటున్నారు. వాళ్ళకి సచివాలయాల్లో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఈ వృద్ధాప్య పెన్షన్లు ముఖ్యంగా వాళ్ళకి అక్కడికి వెళ్ళే అందుబాటులో అక్కడికి అధికారులు కానీ వీళ్ళందరూ రెస్పాన్స్ అవ్వకుండా సరిగా ఏ విధంగానైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేశారో దానికి విరుద్ధంగా ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మరో 2 నెలల్లో ముఖ్యమంత్రిగా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ప్రతి అవ్వాతాతో కూడా 2-3 రోజుల నుంచి చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా మనవడిలాగా మా కొడుకులాగా 1వ తారీఖున పెన్షన్ తెచ్చి ఇంటికి ఇచ్చేవారు. దీన్ని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలకి మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అనకాపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా అందరినీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని మనం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్లు
జరుగుతున్న ఈ మూమెంట్లో ఒక ప్రత్యేక పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. మనందరి ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఏదైతే తన పాదయాత్రలో ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరి సంక్షేమం కోసం నవరత్నాల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అంతా కూడా ఎటువంటి అవినీతికి, ఎటువంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే ఒక బృహత్తరమైన ఒక వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకుని రావటం మనందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రతి గడపకి కూడా సంక్షేమం అసలు జరుగుతుంది అని తెలియకుండా కూడా చక్కగా మరి ఇంటికి వెళ్ళి పెద్దలందరికీ అటు పెన్షన్ కార్యక్రమం కానీ ప్రతి ప్రభుత్వం యొక్క సహాయాన్ని కూడా చక్కగా పలకరించి ఒక ఆత్మీయ వాతావరణంలో ఒక సేవాభావంతో మరి ఒక వాలంటీర్స్ అంతా కూడా మరి ఇవ్వటం మనందరికీ తెలుసు. మరి ఒక ఎలక్షన్ కోడ్ని దృష్టిలో పెట్టి దానిని ఒక సాకుగా చూపించి ఇంత మంచి వ్యవస్థని ఈరోజు మరి ఎలాగ పాడు చేశారో మరి 2 రోజుల నుండి కూడా మరీ ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి ఏ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా పోస్ట్ చూసినా మరి చాలా పెద్దలైనటువంటి అవ్వాతాతలు కదలలేని స్థితి. ఏలేశ్వరం నగర పంచాయతీ 20వ వార్డులో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని పరుపుల వరపుల సత్యప్రభ రాజు గారు మీకోసం మీ ఇంటికి ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యప్రభకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యప్రభ స్థానిక నేతలతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. యువ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీగా మహిళలు, యువకులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి సత్యప్రభ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, అలమండ చలమయ్య, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మూది నారాయణ స్వామి, ఘంట బాలు, ధర ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, అణతారపు రాజు, పలు గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ 20వ వార్డుకు ఇచ్చేసిన నాకు అపూర్వ ఘన స్వాగతం పలికి నన్ను ఆదరించిన 20వ వార్డు నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యువనేత వరపుల రాజా గారు సత్తిపాడు నియోజకవర్గాన్ని, అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలి అని ఒక ప్రణాళికతో నిర్ణయించుకుని ప్రయాణం చేస్తుండగా దురదృష్టవశాత్తు ఈరోజు మన మధ్య లేకపోయారు. దైవ నిర్ణయం, భరించాలి, తప్పదు. కానీ ఆయన ఏ ఆశయంతో అయితే 24 గంటలు ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించేవారో, ప్రతి ఒక్కరికి నేను ఏం చేయగలను అని నిరంతరం ఆలోచనతో ఉండేవారో, వారితో పాటు ప్రయాణం చేసిన నాకు వాటిలన్నిటి గురించి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఆశయాలు, మీ అందరి ఆశలు నిలబెట్టడానికని ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిల్చోవడం జరిగింది. అమ్మ, మరీ ముఖ్యంగా నా ముందు ఉన్న అక్క చెల్లెలకు, అమ్మలకు చెప్తున్నాను, నన్ను నాయకురాలుగా చూడొద్దు. మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ వదినమ్మగా నన్ను చూసి, మీ కూతురిగా నన్ను చూసి నన్ను చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తే ధైర్యంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళడానికి నాకు ఒక ధైర్యాన్ని మీరు ఇచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈ 20 వార్డులో ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. రాబోయే కాలంలో ఎన్డీఏ అభ్యర్థులైన నన్ను మీరు ఆదరించి, అభిమానించి, గెలుపు పదంలో ముందుకు నడిపించి నన్ను అత్యధిక మెజార్టీతోటి విజయ పదంలోకి నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయేది
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన ఉమ్మడి ప్రభుత్వం అన్నది ఏర్పాటు అన్నది ఖాయం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏలేశ్వరం నగర పంచాయతీ వార్డుల్లోని అన్ని సమస్యల మీద దృష్టి పెట్టుకుని ఇక్కడ నాయకుల సహాయంతో, వారి సహకారంతో మేమందరం కలిసి ఏలేశ్వరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలోకి నడిపించి మీ అందరి సమస్యలు, ఇక్కడ ఉన్న అన్ని వార్డుల్లో సమస్యలు నేను అవగాహన చేసుకుని వాటిలన్నిటి మీద దృష్టి పెట్టి తప్పకుండా తీరుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ చైతన్యంలో ఉన్నటువంటి 20 వాటికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఎవరినైనా నమ్మితే వాళ్ళకి ముందుండి నడిపించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మకి, అక్కకి, తల్లికి, చెల్లికి, అన్నకి అందరూ కూడా వాళ్ళ ప్రేమాభిమానాలతో అభిమానాలతో ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ. మీరు గత 10 సంవత్సరాలుగా నమ్మి మోసపోయారు. మీతో పాటు మేము కూడా నమ్మి మోసపోయాం. 2012లో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే అభివృద్ధి ఉందో అది తప్పించి కనీసం ఒక సిమెంట్ బత్త కానీ, పిడికడి మట్టి గాడి వేసిన సందర్భాలు లేవు. ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా. వీళ్ళన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దివంగత నేత వరుపుల రాజా గారు ప్రతిపాడు నియోజకవర్గాన్ని, ఏలేశ్వరం పట్టణాన్ని ఒక విజన్తో ఏలేశ్వరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ప్రయాణం చేస్తున్న సమయంలో మనందరి దురదృష్టం, ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజల దురదృష్టం ఆయన ఆ దేవుడు తీసుకుపోవడం. అంత బాధలో కూడా మీ ఆడబిడ్డ, ఈ ఏలేశ్వరానికి చెందినటువంటి ఆడబిడ్డ తన బాధలో దిగమింగుకొని రాజాగారు లేకపోయినా కానీ రాజాగారి ఆశయాలను నేను బతికిస్తానని చెప్పి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఆ రాజాగారిని నమ్మిన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నమ్మిన నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ గత 10 నెలలుగా గడప గడపకి తొక్కుతూ వారి యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ 20వ వార్డు చైతన్య నగర్కి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గత 10 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని రాబోయే 5 సంవత్సరాల్లో వరుపుల సత్యప్రభ రాజా గారి ఎమ్మెల్యే అవడం ఖాయం. ఖచ్చితంగా ఈ 20 వార్డులు చైతన్య నగర్ లో దాదాపుగా అన్ని రోడ్లు పూర్తి చేసుకున్నాం. తిరుపతి నియోజకవర్గంలో ప్రజలకు న్యాయం జరగాలన్నా, ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి చెందాలన్నా సత్యప్రభ రాజా గారు నాయకురాలు అయితే తప్పితే జరగదని చెప్పి మేమందరం కూడా ఆవిడతో నడవడానికి నిర్ణయం తీసుకున్నాం. అనకపల్లి జీవీఎంసీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో విజయరామరాజుపేటలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం, వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్తూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేస్తూ ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసే రోజులు అతి చేరువలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, పలక రవి, యశోద, పలక వరలక్ష్మి, జాజుల రమేష్, పలక సత్యనారాయణ, అల్లారి శ్రీనివాసరావు, దొడ్డి హరిబాబు, అల్లు త్రినాథ్, ఉగ్గిన శ్రీనివాసరావు, పలక వాసు, పొలమర శెట్టి మోహన్, మున్నూరు శ్రీను, ఉగ్గిన నరసింహారావు, అప్పేకొండ వెంకట్రావు, పసుపులెట్టి అప్పారావు మరియు 82వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ప్రచార కార్యక్రమంలో మన గడప వద్దకు ఇచ్చేశారు. మీ యొక్క విలువైన మలసాల భరత్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వడం, అలానే అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు, ఉత్సాహవంతుడు, అందరికీ కూడా సుపరిచితుడు భరత్ కుమార్ని అభ్యర్థిగా ఇప్పటికే ప్రయత్నం చేయడం జరిగింది. భరత్ కుమారు ముందు నుంచి కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి తన తల్లి ధనమ్మ ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనులు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి కుటుంబం.
అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి భరత్ కుమార్ని ఎంపిక చేయడం, భరత్ కుమార్కి ఓటేసి గెలిపించుకుంటే అతి సామాన్యుడు కూడా భరత్ కుమార్ ఇంటికి పెర్మిషన్ కూడా అక్కర్లా, నేరుగా వెళ్ళి ఆ ప్రజల తాలూకా సమస్యలు చెప్పి చక్కగా పనిచేయించుకునేటువంటి అవకాశం భరత్ కుమార్ దగ్గర ఉంటుంది. అలాగే స్థానికుడిని, చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఇప్పటికే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా అనేక రకమైన పదవులు చేసుకుంటూ ఎప్పుడు నిత్యం ప్రజల సమస్యల మీద అంకిత భావంతో పనిచేస్తూ ఎక్కడా కూడా ఓటమైనటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కడప నుంచి దిగుమతి అయినటువంటి సీఎం రమేష్ మీద నన్ను పోటీకి పెట్టారు. బలవంతుడికి సామాన్యుడికి జరిగేటువంటి పోటీ, విమానాల్లో తిరిగేటువంటి వాడికి వీధి వీధిన రోడ్డు మీద తిరిగేటువంటి వాడికి పోటీ, మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ప్రజలందరూ కూడా అతి సామాన్య జీవనాన్ని కొనసాగిస్తూ ఎదుగగద్ది ఒదుగుంటూ అనుక్షణం ప్రతిక్షణం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ప్రతి కార్యకర్తను కూడా అండగా ఉంటూ దగ్గర కూర్చోబెట్టుకొని ఏ సమస్య మీద వచ్చారనేటువంటి ఆలోచన చేసి చక్కగా పనిచేసి కార్యకర్తల అభీష్టం, కార్యకర్తల తాలూకా మన్ననలు పొందాను. కాబట్టి ఈరోజు ఎక్కడో కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చినటువంటి దిగుమతి చేసినటువంటి సీఎం రమేష్ను ఓడించాలని అంటే ప్రజలు ఎవరినైతే పట్టణంలో 82వ వార్డులో గడప గడప కార్యక్రమంలో ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ముత్యాల నాయుడు గారితో కలిసి మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం 7:30 నుంచి ఈ టైం వరకు కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి ప్రతి గడపకి వెళ్తున్నాం. ప్రతి గడపలోని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకులాగా లేదంటే మా మనవడిలాగా మాకు మంచి పథకాలు అందించారు, మళ్ళీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెవరికి వేస్తాం, మేము తప్పకుండా మే 13వ తారీఖున ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 ఫ్యాన్ గుర్తుకేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది. దానికి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా మళ్ళీ అనకాపల్లిలో అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి అలాగే మా కార్యకర్తలు, నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ కీలక నేత అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరచూరు భాస్కరరావు తన 100 మంది అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలోని పెద్దపేరు ప్రత్యేకతలు కలిగిన భాస్కరరావు ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కార్యకర్తలందరితో సమాజం చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరల పగ్గాలు చేపడితే మన అనకాపల్లి జిల్లా అభివృద్ధి చెందుతుంది, అందులో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం మన సీఎం రమేష్ చేస్తారని నమ్మకంతో పార్టీలో చేరని తెలిపారు. సీఎం రమేష్ మాట్లాడారు. మా పార్టీలో చేరడంతో మరింత బలం చేకూరాలని, చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ సెక్రటరీ అధ్యక్షులు, అలాగే శ్రీరామూర్తి గారు స్టేట్ కమిటీ మెంబర్ అండ్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయనకి, అలాగే ఈ జిల్లా అర్జునంగా వచ్చిన సిద్ధిబాబు గారికి, ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో బీజేపీ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఉన్న రమేష్ గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఈ బీజేపీ పార్టీకి రావడానికి మూల కారణం అన్న రమేష్ గారు. ఖచ్చితంగా ఆయన గెలుపుకి ఈ రాత్రి పౌరులు 40 రోజులు కష్టపడి అన్న రమేష్ గారితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు క్యాడరీ ఎక్కువ ఉన్నా మళ్ళా వాళ్ళందరినీ కూడా కండవలు వేపిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఫీలవుతారు. కాబట్టి ఓన్లీ పార్టీకి సంబంధం లేని కొన్ని మంది, ఒక 4-5 మాత్రమే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నారు. కాబట్టి ఆ 11 మందికి మాత్రమే వేసుకునేట్టుగా ప్లాన్ చేశాం. ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్న అందరినీ కూడా గెలిపించుకునేదానికి రాత్రి పోలు కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మనం కూడా ఈరోజు ఒకటి ఆలోచించాలి. రమేష్ అన్నకి ఈరోజు ఢిల్లీలో ఎంత పలుకుబడి ఉందో మిడిల్ క్లాస్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఖచ్చితంగా ఆయన గెలిస్తే ఇక్కడి నుంచి మనం కానీ పార్లమెంట్కి పంపించగలిగితే మంత్రి అవుతారు. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్లో
అనకాపల్లి పార్లమెంట్ లో ఇప్పుడు దాకా గంటా శ్రీనివాస్ గారు, కుడివాడ గురునాథరావు గారు, ఐనపాత్ర గారు, అలాగే మిగతా అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా ఎప్పుడైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చిందో నేను కంటెక్ట్ చేస్తున్నాను. చాలామంది మండల్ లెవెల్ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, అలాగే ఈ మున్సిపాలిటీలో ఉండే కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, ప్రముఖ నాయకులందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఈ కూటమిలో ఎవరు ఏంటి మళ్ళా లోకల్ నాయకత్వంతో కూడా సంప్రదించి ఎంత వీలైతే చూసి చేర్చుకుంటాం. ఎందుకంటే ఈ చేరికలు అనేది ప్రక్రియ ఈ రోజుతో కాదు, ఇంకా ఈ ఎలక్షన్లు అయిన వరకు నిరంతరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. వారితో గత అనేక సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్త అయినా సరే పరుచూరు భాస్కర్ గారితో అందరూ సన్నిహితంగానే ఉంటారు. వారు అంత ఆత్మీయులు. పార్టీలకు అతీతంగా అందరినీ పలకరించి వారి యొక్క కష్ట సుఖాలు, బాగోగులు అన్ని చూసినటువంటి వ్యక్తి పరుచూరు భాస్కర్ గారు. సో అటువంటి భాస్కర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం, భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరడం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి జాతీయ భావాలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ రావడం చాలా శుభ పరిణామం. ఈ పరిణామాన్ని మేము అందరూ ఆస్వాదిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా చాలా సంతోషిస్తూ వారితో పాటు చేరినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేద్దాం. ఈ యొక్క పార్లమెంట్ నుంచి శ్రీ సీఎం రమేష్ గారిని ఢిల్లీ పంపించి నరేంద్ర మోడీ గారికి కానుకగా అందిద్దాం. మనందరం కూడా ఈ దేశం కోసం వారు పడుతున్న తపన 10 సంవత్సరాలుగా మనందరం చూస్తున్నాం నరేంద్ర మోడీ. కాబట్టి వారికి చేయూతను అందించాలి. నరేంద్ర మోడీ గారి యొక్క గుర్తు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంచే ర్యాలీగా తరలివచ్చి అట్టహాసంగా రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 7 మండలాల టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజంపేట టీడీపీ అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కు కృతజ్ఞత తెలిపారు. ఇక మీదట రాజంపేటలోనే నివాసం ఉంటారని వెల్లడించారు. అందరి సహకారంతో రాజంపేటలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ జరగబోతా ఉండే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపదంలో నడిపించడానికి మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని విజయపదంలో నడిపిస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నం వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తి రాజు తమ పార్టీ కార్యాలయంలో నిన్న అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ తనపైన చేసిన వ్యక్తిగత విమర్శల్ని ఖండించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ప్రజలు చాలా తెలివైన వారని, స్థానికంగా తమకు అందుబాటులో ఉన్న నేతలను గెలిపించుకుంటారు గానీ మీలాంటి ఎలక్షన్ టైంలో డబ్బులు సంచులతో దిగి ఎలక్షన్ అయిపోయాక ముఖం చాటేసే నేతలను కాదు అని తెలిపారు. కనీసం మీకు ఈ నియోజకవర్గం హద్దులైనా తెలిసినా మీకు అని ఎద్దేవా చేశారు. నేను రాజకీయాల్లో వచ్చిన నాటి నుండి ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయలేదని, నాకు తెలిసింది ఒకటే, నియోజకవర్గ అభివృద్ధి చేయడం. ఈసారి యలమంచిలి నియోజకవర్గ ప్రజలు నాకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దలందరూ కలిసి హెచ్టాపుల్లో మీటింగ్ పెట్టి ఏదేదో మాట్లాడేది. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అవతల పార్టీ నాయకుల్ని విమర్శించడం కానీ, తిట్టడం కానీ అటువంటి నైజం నాకు లేదు. నేను చేసే పనులు నా గురించి చెప్పుకోవడం, చేయవలసిన అభివృద్ధి చెప్పుకోవడమే తప్ప మిగిలిన నేను ఎప్పుడూ మాట్లాడను కూడా. మరి ఏదో ఎవరో చెప్పారు, అందువల్ల నేను అటువంటి మనిషిని కాదు. మరి ఇద్దరు కూడా ఆయన కావాల్సినోడు, ఈయన కావాల్సినోడు అని ఎవరో మాట్లాడారు. అందువల్ల నేను అటువంటి ఇష్టపడినానని చెప్పి ఏదో చెప్పారు. నాకు అటువంటి అవసరం లేదు కూడా. అయినా సరే నా మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేసి ఏదో హైలైట్ అవుతుందో అనుకుంటే చాలా పొరపాటు. ఈ అనకాపల్లి నియోజకవర్గం ఎటువంటిదంటే బయట నుంచి ఎవరు వచ్చినా సరే చిత్తుగా ఓడిపోతారు.
మొన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా ఒకసారి అల్లు అరవింద్ గారు వచ్చారు, ఈ ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే మాకు కూడా లోకల్గా ఉన్న వ్యక్తే కావాలా. మాకు ఎంపీగా సత్యవతమ్మ గెలిచాడు. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఆవిడ ఆదరించి ఇంటికాడ ఆప్యాయతగా పలకరించి వాళ్ళు వచ్చిన పని కనుక్కొని ఇమీడియట్గా వాళ్ళ పని అవసరం చేయగలిగితే చేసి వాళ్ళు చెప్పిన దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే మంచి వ్యక్తిత్వం ఉన్న ఎంపీ. ఇంత మునుపు ఏ ఎంపీలైనా అది లోకల్లో అయితే అదే అడ్వాంటేజ్. ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, లేకపోతే హైదరాబాద్లో ఉంటారు తప్ప లోకల్ వాళ్ళు ఎవరికే కూడా అందుబాటులోకి రాదు. ఇవాళ చెప్పొచ్చు ఎప్పుడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారుగా ఈ కాకమ్మ కథలు. రావులపాలెంలో పశుపతి చంద్రబాబు బహిరంగ సభకు జనం అరుకొరగా రావడంతో అసహనానికి గురై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు నాపై అసంబద్ధ అసత్య ఆరోపణ చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనబడదు. సుమారు 700 కోట్ల రూపాయలతో చాలా రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇంటింటికి కుళాయిలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే గుమ్మిలేరులో భారతరత్న అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు 120 మందికి పైనే ఎస్సీలపై కేసులు పెట్టించిన చరిత్ర మీ పార్టీది. చంద్రబాబు అలాగే ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు కలిపి 200 ఉంటే వాటిలో 100 సీట్లు బీసీ బలహీన మైనార్టీ వర్గాలకు కేటాయించిన నాయకుడు జగన్ అని నువ్వు నీ పక్కనే ఉన్న బీసీ నాయకులకే న్యాయం చేయలేకపోయావు. కోనసీమ నుండి వెళ్లేలోపు బీసీలకు ఏం చేస్తావో చెప్పి వెళ్లాలని కోరుతున్నామన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు రావడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఓటమి భయంతో ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గం 3-4 సార్లు ఆయన రావడం జరిగింది. ఆయన కళ్ళలో ఓటమి భయం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఘోరంగా క్షోభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండింది. అందుచేతే ఈరోజు నియోజకవర్గంలోకి ఇలా రాగానే మరి నమ్మకంతో ఉన్న జన సైనికులందరికీ కూడా ఘోర అవమానం జరిగితే మరి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది రాజబాబు గారు అమలాపురం నుంచి వచ్చి రిజైన్ చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి డేవిడ్ గారు వారు కూడా జనసేన పార్టీ రిజైన్ చేయడం జరిగింది. కేవలం అదే కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం వృద్ధులనే కాదు వికలాంగులు అదేవిధంగా ఉన్నటువంటి దివ్యాంగులను సైతం క్షోభ పెట్టి ఆ ఉసురు తగిలింది కనుకే ఈ రోజున మొత్తం అందరూ కూడా రిజైన్ చేసి మరి ఇతర పార్టీలకి అదేవిధంగా మా పార్టీలోకి రావడం జరుగుతోంది. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి నేనే మొదలుపెట్టించారనే అబద్ధాలు చెప్తున్నారు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఆ రకంగా మోసపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచులను ఆదుకుని 25,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా ద్వారా మొత్తం అందరికీ కూడా వాళ్ళని రుణ విముక్తులు చేసి మహిళలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటోది అలాగే వారికి 3 సిలిండర్లు ఇస్తారని మాట చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మేము అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, గతంలో మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లకి మేము 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పాము నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ నిలబెట్టామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. రెండోది అలాగే మూడోది యువతకి మేము 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్ళీ కొత్తగా చెబుతూ ఉన్నాం. నీ పాత మేనిఫెస్టోలో ఒక్కసారి తీసి చదువుకో, అందులో నువ్వు ఇస్తాన్న నిరుద్యోగ భృతి 2014 నుంచి 19 వరకు ఎందుకు ఇవ్వలేకపోయావు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. జనసేన నాయకుల్ని మోసం చేసినంత ఈజీ కాదు కొత్తపేట నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడం. అందుకే 2014లో కూడా నీకు తగిన విధంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. అదేవిధంగా మరొక మాట మాట్లాడుతున్నావు, దిగజాడు రాజకీయం చేస్తూ ఏదైతే పవిత్రమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా నువ్వు కుటీల రాజకీయాలకు వాడుకుంటున్నావు, పేపర్ బేట్ల మీద వేశారని చెప్పి నా మీద గెంటుతూ అది నీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్న అమాయకులు కాదు దళితులు. తప్పనిసరిగా నువ్వు చేస్తున్నటువంటి తప్పులకి నీకు ఏదైతే మే 13న నీకు తగిన చరమగీతం పాడతారు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే నియోజకవర్గంలో మరి గంజాయి అమ్మేమనో లేదా మత్తు పానీయాలు అమ్మేమనో చెప్పి నా మీద మీరు మాట్లాడుతున్నారు, చిల్లర అనే మాట మాట్లాడుతున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కానీ నా తండ్రి గారు కానీ
గడిచినటువంటి 11 అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులతో కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాట్లాడారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలు రామకృష్ణ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా మీ గ్రామ నాయకులతో చర్చించి మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గొర్లి అప్పారాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కరణం రమణ, కోరుకొండ రమణ, అప్పారావు, పరవాడ పెంటారావు, జనసేన నాయకులు గెంజి సత్యారావు, జేఎం నాయుడు, కోరుకొండ సన్యాసిరావు, గొర్లి శ్రీనివాస్, జె తాతారావు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రెండు తప్పలేదు. నేతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఇదే బాధ్యతలో వెళ్ళే తప్పితే అభివృద్ధి చేద్దాం ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. అసలు రాష్ట్ర ఏవైతే గోవింద్ గారు ఈ గ్రామానికి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీ అందరి ఆశీస్సులతో తప్పనిసరిగా ఏ కార్యక్రమాల మధ్యలో అయిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పట్టాలు ఇచ్చి ఏవైతే పట్టాలు ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా అప్పుడు ఏదో పట్టాలు ఇవ్వాలని అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పట్టాలు ఇవ్వడం జరగలేదన్నారు. మీరు కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు, కొన్ని బేస్మెంట్స్ అయ్యాయి. ఏవైతే ఆ రకంగా మధ్యలో అయిపోయిందో అసలు వాస్తవానికి 5 సంవత్సరాలు ఇచ్చి ఉండాల్సింది వాళ్ళు. అటువంటి కార్యక్రమం చేయకపోవడం వల్ల తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. వచ్చాక అవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ పేరు మీద మళ్లీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అసలు జరిగే పరిస్థితి లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. వాటికి ఎల్పీసీలు పట్టాలు ఇవ్వాలని మన అప్పరాజు గారు అదొకటే కాదు, ఈ రోజు ప్రభుత్వం చూస్తుంటే కాకినాడ మెయిన్ రోడ్ నందు జామియా మస్జిద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులకు అల్లా కృప కటాక్షాలు కలిగి కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని పేర్కొన్నారు. జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్కే ఇజాజుద్దీన్, ఎస్కే బాబులు, తాజుద్దీన్, ఎస్కే రహీం, ఎస్కే అలిషా, ఎండి మజూద్, గబ్బర్ సింగ్, ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎండి కాజా, కసుముడు తదితరులు పాల్గొన్నారు. వేసుకోదాం పర్ల సార్ ఏం లేరు. ఓకే సార్, ఓకే ఓకే రైట్ కాన్ బాయ్ బెటర్ అభివృద్ధి చేసే పుష్పశ్రీ వాణి కావాలా, సమస్యలే గుర్తించలేని వ్యక్తి కావాలా అంటూ కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం చతుర్చర్ల పరీక్షత రాజు శ్రీవాణి దంపతులు వారి కులదైవమైన కోటలో ఉన్న దుర్గాదేవిని చిన్న మేరంగి గ్రామ దేవత ముత్యాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సైన్యంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆచారంగా వస్తున్న అల్లువాడలో ప్రచారం ప్రారంభించి పెద్ద తుంబలి, జోగుల్డమ్మ గ్రామాల్లో ప్రచారం సాగింది. ముహూర్తం మన ప్రచారానికి మొట్టమొదటి రోజు ఈ రోజే ముహూర్తం పెట్టడం జరిగింది. ఈ ముహూర్తంలో ఎప్పుడు కూడా మనకి
మేరంగి కోట యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఎన్నికల ప్రచారం తూర్పు దిక్కునున్న మొట్టమొదటి అల్లువాడలో ప్రారంభించడం అనేది ఎప్పుడు కూడా మా యొక్క సెంటిమెంట్ ఆనవాయితీ. అదే ఆనవాయితీని పాటిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా, నాకు రాజకీయ జన్మనిచ్చిన జగనన్న సాక్షిగా చెబుతున్నా, ఈ 10 ఏళ్లలో మీ ఆడబిడ్డలా నన్ను ఆదరించారు. శత్రుచర్ల పరిషత్ రాజు గారి జీవితంలోకి వచ్చి శత్రుచర్ల కుటుంబంలో అడుగు పెట్టిన రోజు నుంచి శత్రుచర్ల కుటుంబ గౌరవాన్ని పెంచుతూ కురుపాం నియోజకవర్గ ప్రజలకి సేవ చేశాను అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా. చిన్నమేరింగలో మా ఇల్లు నా మెట్టినిల్లు, కానీ కురుపాం నియోజకవర్గంలోని ప్రతి గడప నా పుట్టినిల్లు. పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పరీక్షిత్ రాజు, పుష్ప శ్రీవాణి ఒకేలాగున్నా. ఈరోజు ఈ కురుపాం నియోజకవర్గంలో మీ సంతోషంలో, మీ కష్టంలో, కరోనా సమయంలో మీకు అండగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు అనుబంధం ఉంది, ఆ హక్కుతో అడుగుతున్నా, ఆ చనువుతో అడుగుతున్నా, ఆ అభిమానంతో మళ్ళీ అడుగుతున్నా. ఆలోచించండి, ఆశీర్వదించండి, అఖండ విజయాన్ని అందించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కురుపాం నియోజకవర్గంలో 2 పార్టీల అభ్యర్థుల్ని చూడండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పుష్ప శ్రీవాణిని చూడండి. ఏదైనా సాధించగలిగే సమర్థురాలైన నేను కావాలా? అవును. సమర్థత లేని అసమర్థులు కావాలా అని ఆలోచించండి అని చెప్పి మారుమూల కురుపామైనా కూడా అభివృద్ధిలో రాష్ట్రంలో మారుమోగిపోయేలా చేసిన పుష్ప శ్రీవాణి కావాలా? కురుపాం నియోజకవర్గాన్ని మోగబోయేలా చేసే వాళ్ళు కావాలా అని చెప్పి సందర్భంగా కురుపాం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడేసి సత్తా ఉన్నటువంటి పుష్ప శ్రీవాణి కావాలా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అశేష జనవాహిని నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో వాహన డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్న జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగలం సభతో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. 2 బటన్లలోకి వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ రామకృష్ణారెడ్డి. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల. ఆలయ పండితుల మంత్రోచ్చరణతో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించిన రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.